మేనేజర్పై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా హైకోర్టు న్యాయవాదులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నటుడు అర్జున్పై యాజమాన్యంపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని డీసీపీ ప్రకటించారు. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు న్యాయవాదులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంధ్య థియేటర్లో పుష్ప 2 చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని న్యాయవాది తిరుపతి వర్మ డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వచ్చే ముందు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆర్టీసీ క్లాస్రూంలో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్లాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుండి కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకి వెళ్ళి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదే విధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ లోని జరిగిన సంధ్య థియేటర్ ఘటనపై టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని, బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చే సమయంలో ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదని అన్నారు. థియేటర్లోకి వచ్చే వారిని అదుపు చేసేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ లో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. Yesterday also, and lot of media people were there. I was also there. My entire team was there. Inspector, ACP. There was any negligence on the part of the police. Like statement, we have to identify who all are responsible in a security team. And yesterday, who all were there, who pushed people and created this situation. Want to know who are the accused? What action police has taken? Yes. So, in this incident, we have booked a case under section 105, 118 clause 1. Read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun and his security team, public, but there were certain things which I wanted to point out. Firstly, if the certain popular actors, if they are coming for any event where there is a huge gathering, then there has to be some intimation either by their security team or by the organizer, in this case the theatre people, that they will be coming, and some coordination they have to do with the police department so that the things can be planned in a better manner. But still we anticipated, and we had deployed our bandobast, we had made full arrangement and everything was in control. The gathering was huge, but still we had the crowd under control. Then suddenly at around 9:30, when the people were waiting outside with their ticket, the show timing was around